శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 18 కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జనవరి 18 కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియో చూడండి. జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే వీడియో నోటిఫికేషన్ అనేవి ముందుగా మీ వరకు చేరుకుంటాయి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశివారు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి ఆధీనంలో ఉండేటటువంటి ఎక్కువ కోపం ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వ్యక్తుల మీద అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలని సొంతంగా పరిష్కరించడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావ రీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశులలో ఎవరంటే కనుక వీరనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం. అలాగే వీరు ఎదుటి వాళ్ళను కూడా అంతే విధంగా నమ్ముతారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి వీరు ఎవరి మీద ఆధారపడరనే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సొంతంగానే పైకి రావడానికి ప్రయత్నిస్తారు. సొంత కాళ్ల మీద నిలబడడానికి, ఎవరి ఆధారం లేకుండా వీళ్ల లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణ ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానికి, సమయపాలనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కష్ట సుఖాలు రెండూ వస్తూ ఉంటాయి. అన్నిటినీ సమభాగాలుగా చూస్తారు. అంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం గాని, అనుకూలతగా ఉన్నప్పుడు పొంగిపోవడం కానీ చేయలేరు. రెండిట్లోనూ సమానంగా ఆరోగ్యపరంగా గాని, ఆర్థిక పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా సమకాలికంగా వీటన్నిటినీ పరిష్కరిస్తూ ఉంటారు. వ్యక్తిగత విషయాలనేవి పరిష్కారం దొరికే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. దాంపత్య సమస్యలు పరిష్కారం కాగల సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కొనవలసిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి మనస్తత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఎదురువారిని జాలిపడే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. అంటే అటువంటి వారు కొన్నిసార్లు చిక్కుల్లో పడేసే అవకాశం కనిపిస్తుంది. అందువలన ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ, అలాగే బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగులో కానీ అటువంటి వ్యక్తుల ద్వారా చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న సమస్యలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటిని కూడా అధిగమించే అవకాశం కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జాక్పాట్ తగలబోతుంది. అయితే ఇదంతా జరగటానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం. ఇది అక్షరాల నిజం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కల ఫలిస్తుంది. అలాగే ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగ సమస్య మిమ్మల్ని వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం పడతారు. అలాగే వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి.
శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రాశి వారు ఇప్పుడు ఆ ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి వల్ల తనిచ్చే సలహాలు సూచనల వల్ల మీకు ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. మీరు చూడలేనంత డబ్బుని చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు లేకుండా రెట్టింపు చేస్తూ ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి, జాతక రీతిగా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే చిన్న పరిష్కారాన్ని, జ్యోతిష్యంలో ఉన్న పరిహారాలన్నిటినీ పాటించాల్సిన అవసరం లేదు, కానీ ఈ చిన్న పరిహారాలు పాటించడం వలన మీకు మేలు కలుగుతుంది. ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకము ఉండదు, మీకు బాగా కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. శివార్చన, ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి. మీ మెడలో కాకిరంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో ముందుకు తీసుకువెళ్తుంది. విజయవంతంగా ఉంటారు. ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే మీరు ఏదో ఒకటి తీసుకున్నా దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.